ఎవరో ఫ్యూచర్ లేని నాయకుడు, ఆయన ఏదో మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి లాంటి ఫ్యూచర్ లేని నాయకుడు. ఫ్యూచర్ సిటీ ఏం సిటీ ఆయనకు అర్థం కాదు, ఫార్మా సిటీ అది. ల్యాండ్ అక్విజిషన్ వాజ్ కండిషనల్. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లోనే ఇట్ వాజ్ అ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. క్లియర్ కట్గా ఏం చెప్పాము, ఇది ఫార్మా సిటీ కోసం సేకరిస్తున్న భూమి అని సేకరించాము. సేకరించిన తర్వాత 14,000 ఎకరాలకు గాను కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ దగ్గర ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చాము. ఏం చెప్పి తెచ్చాము, అక్కడ న్యాచురల్ గ్యాసే వాడతాము, అక్కడ మీకు కార్బన్ ఎమిషన్స్ కానీ ఇంకోటి కానీ లేకుండా చూసుకుంటాము, పొల్యూషన్ కన్సర్న్స్ ఉండవు, ఇవన్నీ చెప్పి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చాం మా ప్రభుత్వంలో. ఇప్పుడు దీన్ని వచ్చి ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. హరీష్ రావు గారు కరెక్ట్గా చెప్పారు. అది ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమి, వేరే వాటికి వినియోగించడానికి వీల్లేదు. మీరు వెధవ పనులు చేసి ఇంకేదో చేస్తా అనుకుంటే కుదరదు అని చెప్పారు. తప్పే ఉంది అందులో, కరెక్ట్గా చెప్పారు. ఏం చెప్పారు ఆయన? ఏం చెప్పలేదు కదా పాపం. ఏం చెప్పారు ఆయన? బంగారం కొనొద్దు అన్నాడు. మేము బంగారం కొనే బ్యాచ్ కాదు, మాకు ఏం చెప్తాం ఆయనకు. సరే ఆయన ఏం చెప్పాడు, ఏదో పెట్రోల్ డీజిల్ తక్కువ వాడమన్నాడు. ఇక ఆయనేమో విదేశాలు తిరుగుతాడు, మనం తక్కువ వాడమన్నాడు, ప్రైవేట్ జెట్ వేసుకొని ఆయన తిరుగుతాడు. ఇక ఇంకేదో చెప్పిండు ఒక 3-4 ముచ్చట్లు. ఏమంటారు, కలిసే ఉన్నారు. కలిసి వచ్చి ఏంది బ్రదర్, వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో కలిసి ఉన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా బ్రదర్, వాళ్ళు కలిసి లేని, కొత్తగా కలిసేది ఏముంది రేవంత్ రెడ్డి బీజేపీతోని కలిసే ఉన్నారు కదా. ఆర్ఆర్ ట్యాక్స్ అని ప్రధానమంత్రి గారు ఏప్రిల్ 2024లో ఇక్కడ బహిరంగ సభ పెట్టి చెప్పారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుంది అన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఆ మనిషిని మళ్ళీ నాతో రా అంటున్నాడు. దాని అర్థమైంది అంటే 2 ఏళ్ళు నువ్వు వసూలు చేస్తున్నాయని నాకు తెలుసు, నువ్వు చేసే దొంగ పనులన్నీ నాకు తెలుసు, కానీ నాతో కలిసి వస్తే అన్నీ మాఫ్ అవుతాయి. వాషింగ్ మెషిన్, వాషింగ్ పౌడరా ఏదో అంటారు చూడు, వాషింగ్ పౌడర్ నిర్మాణం ఏదో, వాషింగ్ మెషిన్ అట్లా నేను చూసుకుంటా బిడ్డ, నువ్వు రా అని అడిగాడు. కొత్తగా వచ్చేదేముంది, చూడరాదు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 100 ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 10,000 కోట్ల కుంభకోణం జరిగిందని నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పింది. ఎవరికి? నాకు చెప్పలా, కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పింది. ఎందుకు తీసుకోవట్లేదు మోడీ గారు? ఎందుకు ఇంత దయ రేవంత్ రెడ్డి గారి మీద? కలిసి లేకపోతే ఇదంతా ఎందుకు జరుగుతుంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీదే ఈడీ రైడ్ అవుతుంది. 2 మెషిన్లు పోతాయి, నోట్లు కౌంట్ చేసే మెషిన్లు 2 పోతాయి. ఇప్పుడు అయిపోయి కూడా 18 నెలలు అయిపోయింది రైడ్ అయ్యి. ఈడీ నోరు విప్పదు, మంత్రి గారు నోరు విప్పరు, పలుకే బంగారం అయింది. దీని అర్థమైంది, దీని భావం ఏంది? ఇద్దరు కలిసి లేకపోతే అమిత్ షా గారు వచ్చి తెలంగాణ ఏటీఎంగా మారిపోయింది ఏఐసీసీకి అంటాడు, కానీ ఏం యాక్షన్ ఉండదు. దొంగలు పట్టుకోవాల్సిన హోంమంత్రి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. ముఖ్యమంత్రి గారి బావమరిదికేమో కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో కాంట్రాక్టులు వస్తాయి, కేంద్రంలో ఉండే బీజేపీ ఎంపీలకు రాష్ట్రంలో కాంట్రాక్టులు వస్తాయి. ఇది ఎన్నడూ చూడలేదు తెలంగాణలో, ఫస్ట్ టైం చూస్తున్నాం. దీని అర్థం ఏంది? ఎంత సుదృఢమైన బంధం ఇద్దరిది. కొత్తగా కలిసేదేముంది, ఇద్దరు కలిసే ఉన్నారు. తోడు దొంగలు పక్క, అందులో అనుమానం కూడా అక్కర్లేదు మీకు. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు బండి సంజయ్ గారి కొడుకు ఎపిసోడు, దీన్ని బట్టి ఏమర్థమైంది రాష్ట్ర ప్రజలకి? ఇద్దరు తోడు దొంగలు, 2 పార్టీలు కలిసికట్టుగానే నడుపుతున్నాయి, కలిసికట్టుగానే వ్యవస్థల్ని శాసిస్తున్నారు. ఇది వాస్తవం. అవతలవాడు గొంతు లేనివాడు వాళ్ళకి మేము అండగా నిలబడకపోతే ఇవాళ అమ్మాయికి అన్యాయమే జరిగేది. ఇది వాస్తవం. ఇటు మీడియా మాట్లాడదు, అటు కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడదు. నేరస్తులను షీల్డ్ చేశారు, 9 రోజులు దాచిపెట్టారు. నేను అది పొద్దున వచ్చినప్పుడు వీడియో చూసిన. ఆ 9 రోజులు ఆ పిల్లగాడు ఎక్కడ దాక్కున్నాడట అంటే, ముఖ్యమంత్రి గారి బంధువులు ఎవరిదో హాస్పిటల్ ఉందట, మెడికవరో ఏదో, అలా దాచిపెట్టి 28వ అంతస్తులు అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు సమీప బంధువులు, దగ్గర బంధువులు హాస్పిటల్లో దాచిపెట్టారంట. ఇది పరిస్థితి. నేను ఏదో వీడియో చూశాను, వాస్తవం ఏందో మీరు చెప్పాలి. మీడియా పరిశోధనాత్మక జర్నలిజం చేసేది మీరు కాబట్టి మీరు చెప్పాలి, మాకేం తెలుసు. భయ్యా మా మీద ఎన్ని కేసులు పెట్టారు ఇప్పటికీ? అన్నీ ఎదుర్కొంటాం, మాకేం భయం. నేను ఒకటి చెప్తా ఉన్నా బ్రదర్, నేను పారిపోయేటోని కాదు, తండ్రి పేరు దాచుకునేటోని కాదు, కొడుకు పేరుకు నాకు సంబంధం లేదని చెప్పుకునేటోని అంతకంటే కాదు. దయచేసి కొడుకు పేరు నా పేరు జత చేసి రాయకండి అని గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకునే బాపత కాదు. మా నాన్న పేరు కేసీఆర్, నా కొడుకు పేరు హిమాంశు, నా పేరు కేటీఆర్. నాకు ఆ ధైర్యం ఉంది. ఏ కేసు పెట్టు ఏమన్నా పెట్టుకుని ఎదుర్కొంటా. అన్నీ ఉన్నాయి కాబట్టే, మేము అంత నిజాయితీగా ఉన్నాం కాబట్టే దేనికి భయపడమని చెప్తున్నా. కరెక్టే. ఎప్పుడు 9 రోజులు దాచిపెట్టి గోరుముద్దలు తినిపించి ఇంట్లో పెట్టుకొని బెయిల్కి అప్లై చేసి యాంటిసిపేటరీ బెయిల్కు కోర్టు వద్దంటే ఇంటరిమ్ రిలీఫ్ కూడా ఇయ్యా అంటే ఇక బాగుండదేమో అని అప్పుడు దిక్కులేక
9 రోజులు నేను స్ట్రైట్గా అడుగుతున్న రాములు గారు, ఈ రాష్ట్రంలో ఇంకొక సామాన్యుడు ఎవరికైనా వాళ్ళ కొడుకు ఈ పని చేసి ఉంటే రేవంత్ రెడ్డి గారి పోలీసులు వాళ్ళ తండ్రిని ఇడిచిపెడుదురా 9 రోజులు దాచిపెడితే? తీసుకుపోయి కోదండం ఎక్కిపోదురు? ఎక్కడున్నాడు చెప్పు నీ కొడుకునని? వాస్తవం కాదా ఇది? మరి సామాన్యుడికి ఒక నీతి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కేంద్ర మంత్రి గారికి ఒక నీతి ఎట్లుంటుంది? నీకేం ఆబ్లిగేషన్? ఆయన బీజేపీ అయినా నువ్వు కాంగ్రెస్ అయినా, పేరుకి ఇద్దరు శత్రువులు. మరి ఎందుకు ఈ రహస్య స్నేహం ఏంది? ఎందుకు కాపాడుతున్నావు నేరస్తులను? నేరస్తులు ఎవరైనా ఓకే కదా, ఒకటే కదా, ఎందుకు కాపాడినారు మరి 9 రోజుల పాటు? చివరికి దిక్కులేక కోర్టులో రిలీఫ్ లేకపోతే, కోర్టు ద్వారా మీరేదో ప్రయత్నం చేసి చివరికి కోర్టులో రిలీఫ్ రాకపోతే ప్రజల ఒత్తిడి పెరిగి ప్రజా సంఘాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముంగట ధర్నాలు చేసే పరిస్థితి వస్తే, మా మహిళా సోదరిమణులు మొత్తం పోయి అంబేద్కర్ కాడ పోయి ధర్నా చేస్తే దిగి రాక తప్పని ఒక అనివార్య పరిస్థితి 2 పార్టీల బొండిగా పట్టుకుంటే అప్పుడు బీజేపీ కాంగ్రెస్ దిగి రాక తప్పని అనివార్య పరిస్థితుల్లో సరెండర్ అయిందా అరెస్ట్ అయిందా నాకు తెలియదు, వాళ్ళిద్దరు తెలుసుకోవాలి. అది మాకు బండి సంజయ్ గారితో మాకేం వ్యక్తిగత పంచాయతీ లేదండి, నాకు ఆయనతో ఎప్పుడూ లేదు. కలిస్తే ఎప్పుడైనా ఎదురుగా మాట్లాడినాను తప్ప నేను ఎప్పుడూ అగౌరవంతో వ్యవహారం చేయలేదు. ఆయనే పనికిమాలిన మాటలు మాట్లాడిండు, ఆయననే మా తల్లిదండ్రులను ఉద్దేశించి అగౌరవంగా మాట్లాడిండు. నేను అయినా కూడా మాట తూలలేదు, ఈరోజు కూడా తూలట్లేదు. నేరస్తుడు ఎవరైనా నేరస్తుడు అనేది మా సిద్ధాంతం, అంతకంటే ఏం లేదు. క్యూ న్యూస్లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.